కోటబాబాజీ నాది గత 40 సంవత్సరాల అనుబంధం. తండ్రి కొడుకులుగా మేమిద్దరం చాలా సినిమాలు చేశాం. బొబ్బుల రాజా, యావండి ఆవిడ వచ్చింది, ఘటన, వినోదం, దేవుడు, ఇలాంటి సినిమాలు. ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రవైజ్ చేస్తారు, సీన్ పనిచేస్తాడంటే అలాంటి నటులు వేల మీద ఎక్కువ తెలుగు. కోటబాబా దగ్గర నుంచి నాలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం. ఎప్పుడు చూడాలనిపించినా రారా, ఒక్కనే ఉన్నాను ఇంట్లో, బోర్ కొడుతుంది. ఈ మధ్యన కూడా వచ్చాలే నేను చాలాసార్లు. లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే, గట్టిగానే మాట్లాడుతుండేవాడు. అది ఇది అడుగుతుండేవాడు. ఏమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాడు. ఎరా నన్ను మర్చిపోయారా ఇండస్ట్రీ అని అడుగుతుండేవాడు. నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా మీ ఇద్దరు స్నేహితుల్లో ఉండేవాళ్ళు. నేను ఎప్పుడు బాబు అని పిలిచేవాడిని, నన్ను రాజా అనిపిస్తాడు. అతను లేని లోటు తీర్చలేంది. ఎప్పుడు అతను చల్లగా ఉండాలని దేవుడు కాదు. అంత్యక్రియల విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే కోట శంకరరావు గారు ట్రైన్లో ఉన్నారు, అక్కడ అరుణాచల్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తారు. ఈరోజే ఉంటుంది అనుకుంటున్నాను.